ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడినట్టుగా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నువ్వు బలహీనతలో ఉండగా నా శక్తి నీకు రెండంతలుగా ఇస్తున్న దేవుడని, రెండంతలు రెట్టింపు బలంతో నిన్ను ఆయన ప్రేమిస్తూ ఆయన బలపరుస్తున్నాడంట. నువ్వు నిజంగా లేవలేని స్థితిలో ఉన్నావా? ఆయన నిన్ను లేపి తన బాహుబలము చేత నిన్ను బలవంతుడిగా చేస్తాడంట. నిజమే కదా. మరి దావీదు చాలా చిన్నవాడు, చాలా బలహీనుడు. అయినప్పటికీ ఆయన కంటే ఎన్నో రెట్లు, 1, 2 రెట్లు కూడా కాదు, ఎన్నో రెట్లు పెద్దవాడైనటువంటి గొల్యాతుని ఆయన చంపగలిగాడు అని అంటే, ఆయన బలహీనతలో యేసు ప్రభు యొక్క, లేకపోతే తండ్రి అయిన దేవుని యొక్క బలాన్ని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆ బలహీనతలో ఆయనకి బలమిచ్చాడు దేవుడు. అందుకనే దావీదుని చంపగలిగాడు. నిజమే. నీ బలహీనతలో నేను బలంగా నీకు తోడుగా ఉంటాను. నీ యొక్క నీ యొక్క నిందలలో నేను నీకు తోడుగా నీడగా ఉండి నీకు న్యాయం చేస్తాను అని అంటున్నాడు దేవుడు. అలాగే ఆయన నీ దుస్థితిలో, నీ దీన స్థితిలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు కదా. నీ అప అపవాది క్రియలలో కానీ, అపవాది తంత్రాలలో కానీ నువ్వు మునిగిపోయి నీ స్థితి చల్లారిపోయిందా? లేకపోతే నువ్వు దీన స్థితికి వెళ్ళిపోయావా? నువ్వు నేలను పడిపోయి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నా బలముతో నేను లేపుకొని నిన్ను ఘనపరుచుకొని అనేక మంది మధ్యలో నిన్ను నా బలవంతుడైనటువంటి దేవుని కుమారుడిగా నిన్ను చూపిస్తాను అంటున్నాడు. నిజమే కదా. మనం నింద అవమానాలు పాలైపోతూ ఉంటాం. మన దీనస్థితిని చూసి, మన వ్యతిరేకతలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం ఎంతో అవమానం చెందుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ అవమానంకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిచ్చి నా యొక్క బలాన్ని, నా యొక్క ఘనతను నీకు ఇచ్చి నేను నిలబెట్టుకుంటాను అంటున్నాడు దేవుడు. అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నీ బలహీనతలు నేను బలవంతుడిగా మారుస్తానంటున్నావు. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఎంతమంది దీనులు ప్రభా యేసయ్య వాక్యం వింటూ తండ్రి ప్రభా నా బలము నీవే అంటున్నారు, వారందరికీ తండ్రి నీ కృపను దయచేయండి. అలాగే ఈరోజు అయా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయా తండ్రి ప్రభా మహింపరుస్తూ అడుగుతున్నారు ప్రభా, ఆరోగ్యంలో తండ్రి ప్రభా, నా ఆయుష్లో ప్రభా యేసయ్య నువ్వు మాకు దీర్ఘాయుష్ కృపను దయచేయండి తండ్రి. నా యొక్క దరిద్రతలో ఐశ్వర్యవంతుడిగా మార్చండి తండ్రి. నా యొక్క వ్యతిరేకత జీవితంలో ప్రభు సమాధానం అని దయచేయమని అడుగుతున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని రెండంతలుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.